అది 1961వ సంవత్సరం. సంక్రాంతి సందర్భంగా ఏఎన్ఆర్ నుంచి ఒక సినిమా, ఎన్టీఆర్ నుంచి ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని అందరికీ తెలుసు. కాని వారం రోజుల తేడాతో 2 సినిమాలు వస్తాయని అందరూ ఊహించారు. కాని ఎన్టీఆర్ కూడా అలాగే అన్నట్లుగా, బ్రదర్, మీ సినిమాని ఎప్పుడు విడుదల చేద్దామని అనుకుంటున్నారు? దానికి వారం రోజుల ముందు మా సినిమాను విడుదల చేస్తాం, మీకు థియేటర్లో సమస్య ఉండదుగా అని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ని అడిగారట. ఏఎన్ఆర్ ఏమనుకున్నారో ఏమోగాని సమాధానాన్ని దాటవేస్తూ వచ్చారు. ఈ విషయం గురించి ఎన్నిసార్లు అడిగినా ఏఎన్ఆర్ అందించకపోవడంతో ఇప్పట్లో సినిమా విడుదల చేసే ఆలోచనలో లేరేమో అని తన సినిమా జనవరి 6వ తారీఖున విడుదలవుతుంది అని ఎన్టీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రకటన వచ్చిన వెంటనే ఒక్కరోజు తేడాతో జనవరి 7వ తారీఖున మా సినిమా కూడా వస్తుంది అని ఏఎన్ఆర్ కూడా ప్రకటన చేశారట. దీంతో 2 సినిమాలకి మధ్య పోటీ తప్పలేదు. ఆ సినిమాలేంటి అంటే, ఎన్టీఆర్కి పౌరాణిక పాత్రలంటే ఎంతో ఇష్టం. ఏదైనా పౌరాణిక పాత్ర చెయ్యాలి అంటే దానిమీద ఎంతో రీసెర్చ్ చేస్తారు. దర్శకులు చేసే రీసెర్చ్తో పాటు ఎన్టీఆర్ కూడా పురాణాలు తిరగేస్తారు. అలాంటిది ఆ సినిమాకి తనే దర్శకుడైతే, ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం చేద్దాము అనుకున్నప్పుడు దానికి ఎంతో ఇష్టమైన పౌరాణిక పాత్రల్ని తీసుకున్నారు. దర్శక బాధ్యతలతో పాటు ఆ సినిమాలో విలన్ వేషం కూడా వెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అదే సీతారామ కళ్యాణం. రావణాసురుడిగా ఎన్టీఆర్ నటించిన సినిమా అది. అటు ఏఎన్ఆర్ కూడా వెలుగు నీడలు అంటూ ఒక సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమాకి ఏఎన్ఆర్ నిర్మాత. సొంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్లో వెలుగు నీడలు సినిమా ప్రారంభించారు. ఇద్దరివి సొంత సినిమాలు కావడంతో ఈ సినిమాల మధ్య ఉన్న పోటీతో ఏ సినిమా హిట్టు, ఏ సినిమా పట్టు అని హాట్ టాపిక్గా నడిచింది. వెలుగు నీడలు సినిమా సాంఘికం. ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం. సావిత్రి, ఘయ్య సూర్యకాంతం, రేలంగి వంటి ప్రముఖ తారాగణంతో నిర్మించిన చిత్రం. పెండ్యాల సంగీతం, సెలవరాజ్ కెమెరా. సీతారామ కళ్యాణం సినిమాకు తొలిసారిగా ఎన్టీఆర్ దర్శకత్వాన్ని చేపట్టారు. సంగీతం మరుగున పడిన గాలిపెంచల నరసింహారావు గారు. ఇక హీరోయిన్లు కూడా కొత్తవారు. గీతాంజలి, బి సరోజ, రాముడిగా కొత్త నటుడు హరినాథ్, ప్రతినాయకుడిగా రావణాసురుడి పాత్రలో నందమూరి తారక రామారావు గారు నటించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ని రాముడిగాను, ఎస్వీఆర్ని రావణాసురుడిగాను తాను పెట్టి తీయాలి అని ఎన్టీఆర్కి గురువైన కేవీ రెడ్డి గారు ముందుగా అనుకున్నారు. ఈ సినిమా కథ కోసం ఎన్టీఆర్ స్నేహితుడు, బంధువైన ధనేకుల బుచ్చి వెంకటకృష్ణ చౌధరి గారు వాల్మీకి రామాయణంలో లేని అనేక జనస్మృతులలో ఉన్న కథలను, పురాణగాథలను సేకరించారు. గమ్మత్తైన అంశాల ఆధారంగానే రావణ బ్రహ్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న ఎన్టీఆర్ ఆ పాత్రను తనే వెయ్యాలి అని ఎంతో ముచ్చటపడ్డారు. శ్రీరామునిగా, శ్రీకృష్ణుడిగా జనాల మదిలో నిలిచిపోయిన ఎన్టీఆర్ని ప్రతినాయకుడి పాత్రలో జనాలు చూడలేరు అని కేవీ రెడ్డి గారి వాదన. రావణాసురుడి పాత్రలో నువ్వే నటించేలా ఉంటే నేనీ సినిమా చెయ్యను అని ఎన్టీఆర్తో తేల్చి చెప్పేశారు కేవీ రెడ్డి గారు. దీంతో తన గురువైన కేవీ రెడ్డి గారు పక్కకు తప్పుకున్న ఎన్టీఆర్ వెనక్కి తగ్గకుండా ఈ సినిమాకి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టి తను ఎంతో ఇష్టపడిన రావణ బ్రహ్మ పాత్రను చేశారు. దర్శకుడిగా ఎవరి పేరు వెయ్యకుండా తొలిసారిగా దర్శకత్వం వహించి జనాలని మెప్పించారు. తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి పాదపద్మాలకు ఎన్టీఆర్ తన తొలి దర్శకత్వ ప్రయోగాన్ని సమర్పించారు. ఈ సీతారామ కళ్యాణం చిత్రంలో చివరిలో ఎన్టీఆర్ తన తల్లిదండ్రులకు పాదపూజ చేసిన ఆ సన్నివేశం కనిపిస్తుంది. ఇక వెలుగు నీడలు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాకి అక్కినేని ఆస్థాన దర్శకుడైన ఆదుర్తి సుబ్బారావు గారే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసోసియేటెడ్ డైరెక్టర్గా పనిచేసిన కె విశ్వనాథ్ ఈ సినిమా రూపకల్పనలో కీలక బాధ్యతలు నిర్వహించారు. వెలుగు నీడలకి ముందు ఒక దశాబ్దకాలం పాటు అక్కినేని, సావిత్రి హిట్ పేరుగా ఒక వెలుగు వెలిగారు. కానీ ఈ సినిమా దగ్గర నుంచి సావిత్రికి ఆధిక్యత ఉండే కథలు, కథనాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి సావిత్రి చుట్టూ కథ తిరగటం, అక్కినేనికి పక్కన సైడ్ హీరోయిన్గా ఉండటం కామన్ అయిపోయింది. తర్వాత దశాబ్దకాలం పాటు మంచి మనుషులు, మూగ మనుషులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, ఇలా అనేక సినిమాలు ఆ కోవలోనే వచ్చాయి. అలా తెలుగు తెరపై సావిత్రికున్న ఆధిక్యతను ప్రజలకు పరిచయం చేసిన తొలి చిత్రం వెలుగు నీడలు. సీతారామ కళ్యాణం, వెలుగు నీడలు 2 సినిమాలు సంగీతం పరంగా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. సీతారామ కళ్యాణంలో సముద్రాల సీనియర్ సంగీత దర్శకత్వం వహించగా, గాలిపెంచల నరసింహావధాని రాసిన సీతారాముల కళ్యాణం చూద్దాము రండి అనే పాట ఆల్ టైమ్ హిట్. ఇక ఎన్టీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ కళ్యాణ గీతం నేటికి శ్రీరామనవమి పందిలలో, వేడుకలలో, కళ్యాణ మండపాలలో వినబడుతూనే ఉంటుంది.
దేశ స్వాతంత్ర దినోత్సవం గాని గణతంత్ర దినోత్సవం గాని వచ్చాయి అంటే వెలుగు నీడలలో పెండ్యాల రాసిన పాడవోయి భారతీయుడా అనే పాట ఊరువాడ వినబడుతూనే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రెండు సినిమాలలో పోల్చి చూస్తే వెలుగు నీడలు ఒక పెద్ద మ్యూజికల్ హిట్. ఈ సినిమాలో దర్శక నిర్మాతలు తీసుకున్న వివాహం పునర్వివాహం అనే పాయింట్ 60 ఏళ్ల క్రితం విప్లవాత్మకమైన విషయం. కళా కానిది అనే పాట కథలోని అంశాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. హీరో పాత్ర వివాహానికి ముందు వచ్చిన సావిత్రిని నిరాకరిస్తుంది. కాని అప్పుడు హీరోతో సావిత్రికి పునర్వివాహం చేస్తే ఆ కాలానికి అది రెవల్యూషనరీ పాయింట్ అయి ఉండేది. ఆనాటి సగటు ప్రేక్షకుల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని సాంప్రదాయానికి అనుగుణంగానే ఈ సినిమా కథను దర్శక నిర్మాతలు ముగించటం గమనార్హం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ హవా నడుస్తున్న రోజులవి. డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు విస్తరించిన కాలం అదే. ఇక గమ్మత్తుగా ఈ రెండు సినిమాలు ఒకే ఏరియాలో ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇక మొదట ఆంధ్రాలో ప్రజల ముందుకు వచ్చిన ఈ సినిమాలు ఆ తర్వాత వారం రోజుల తేడాతో నైజాంలో విడుదలయ్యాయి. సీతారాముల కళ్యాణం ఆంధ్రాలో జనవరి 6 వస్తే తెలంగాణలో జనవరి 14న రిలీజైంది. వెలుగు నీడలు ఆంధ్రాలో జనవరి 7న రిలీజైతే తెలంగాణలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం 22 ప్రింట్లతో రిలీజైంది. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ విజయవంతంగా 50 రోజులు ప్రదర్శితమైంది. 9 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. విజయవాడ శ్రీలక్ష్మీ టాకీస్లో 156 రోజులు ఆడింది. జాతీయవాదులు రాష్ట్రపతి మెరిట్ సర్టిఫికెట్ అందుకున్న పౌరాణిక చిత్రంగా నిలిచింది. మద్రాసు పెయింట్స్ బ్యాలెట్లో ఉత్తమ దర్శకుడిగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. వెలుగు నీడలు కేవలం 20 ప్రింట్లతో రిలీజైంది. 12 కేంద్రాలలో 50 రోజులు, 6 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. 1961 ఏప్రిల్ 16న విజయవాడ అలంకార థియేటర్లో, ఆ మర్నాడు రాజమండ్రిలోనూ వెలుగు నీడలు యూనిట్ సభ్యుల మధ్య శతదినోత్సవ వేడుకలు జరిపారు. అప్పట్లో ఈ రెండు సినిమాలకి వెండితెర నవలలు రావటం విశేషం. సీతారామ కళ్యాణం సినిమాకి సీనియర్ సముద్రాల కుమారుడైన జూనియర్ సముద్రాల వెండితెర నవల రాశారు. ఇక వెలుగు నీడలు వెండితెర నవలలకు ప్రముఖ రచయిత ముల్లపూడి వెంకటరమణ అక్షర రూపం ఇచ్చారు. సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా నేటికి మరపురానివి, మరచిపోలేనివి. నేటి మన్మధుడు నాగార్జున 10 నెలల పసివాడిగా ఉన్నప్పుడే మొదటిసారి వెండితెర మీద కనిపించిన చిత్రం వెలుగు నీడలు. ఆ సినిమాలో చల్లని నీడలు అనే పాటలో ఏఎన్ఆర్ సావిత్రి చేతులలో బాలుడిగా నాగార్జున కనిపిస్తారు. నిజానికి ఆ పాటకి వేరే పిల్లాడు రావాలి. కాని సమయానికి ప్రొడక్షన్ వారు ఆ పిల్లాడిని తీసుకురాలేకపోయారు. అదే సమయానికి అక్కినేనిగారి సతీమణి అన్నపూర్ణ నాగార్జున్ని తీసుకుని షూటింగ్ స్పాట్కి వచ్చారు. అన్నపూర్ణగారి చేతిలో ఉన్న ఆ పసిబాలుని చూసి ఆదుర్తి సుబ్బారావు గారు అతనితో ఆ పాటని చిత్రీకరించారు. అలా యాదృచ్ఛికంగానే నాగార్జున నెలల వయసులోనే మొదటిసారి కెమెరా ముందుకు వచ్చేశారు. సీతారామ కళ్యాణం ద్వారా కూడా ఒక సాంకేతిక నిపుణుడు పరిచయమయ్యారు. ఆ సాంకేతిక నిపుణుడు తర్వాత కాలంలో తాంత్రిక ఛాయాగ్రహంలో పేలు తెచ్చుకున్న రవికాంత్ మెగాలిచ్చి ఎంఏ రెహమాన్ రేసుల పిచ్చిలో పడి ముహూర్తం సమయానికి రాలేదు. చాలా కాలంగా ఒక్క అవకాశం ఇవ్వాలి అంటూ రవికాంత్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ రోజు గేటు దగ్గర కనిపించిన రవికాంత్ని ఎన్టీఆర్ కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లి ముహూర్తం షాట్ తీశారు. ఆ తర్వాత వారిద్దరి బంధం, గుళేబకావళి కథ, శ్రీకృష్ణ పాండవ్యం, ఉమ్మడి కుటుంబం, వరకట్నం వంటి అనేక సినిమాల వరకు అపత్తిహాసంగా సాగింది. లవకుశలు వంటి సినిమాలకు కూడా పనిచేశారు. మరికొద్ది హిందీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించి మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. సీతారామ కళ్యాణానికి మాటలు పాటలు రాసిన సముద్రాల సీనియర్ తన రచనతో ఒక కొత్త ధోరణికి నాంది పలికారు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర ధీరగంభీర స్వరంతో తన స్వాగతాన్ని తనే చెప్పుకుంటూ వచ్చే ప్రక్రియకు నాంది పలికారు. ఆ అభినయాన్ని ఈ సినిమాలో రావణ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ చేశారు. ఆ అభినయం దానవీర సూరకర్ణ. ఇక పాండవ వనవాసం, సంపూర్ణ రామాయణం నుంచి సాంఘిక చిత్రాల వరకు కొనసాగుతూనే వచ్చింది. ఇప్పటికీ సినిమాలలో ఆ నాటకీయ ప్రక్రియకు అనుసరిస్తూ ఉండటం విశేషం. ఇలా ఒక్కరోజు తేడాతో విడుదలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.